బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు, నేను కూడా మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తాను. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుదును, ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. అంతే తప్ప నా మీదే పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు. నా శత్రువు కాదు ఆయన, మా నాయన. ఎవరైనా నా డాడీ, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి, నా కోసం చచ్చిపోయేంత తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి. ఆయన నా శత్రువా? నాకేమన్నా, నా మీద ఏమన్నా పగబట్టాడా? మరి ఎందుకు కొన్ని అనుభవాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే ఆయన నాకు అవసరం. ఆయన నాకు అవసరం. నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు, నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు. విరిగిన మనసు, ఇక ముగిస్తున్నాలే, చివరి పాట అనుకోండి. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణము ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు. నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీకు నా దేవుడు అనుమతించే అనుభవాలన్నీ ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి, కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి, కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు, ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విర్రగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువుగా. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో, ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను.
కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెజర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేనన్నీ నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను. ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరిగి ఉన్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు, నువ్వు ఏ మోతాదులో మొయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగి ఉన్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది. మీకు కూడా చెబుతున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది నీ జీవితంలో. ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు, అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా. అలాంటి పరిస్థితులు నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు. కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ఎదుర్కో. మళ్ళీ చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుకా కీడుకా? డౌట్ లేదా? గట్టిగా చెప్పారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు. కీడుకే అంటే ఆయన ఆమెను అంటాడేమో అని, మేలుకే ఖచ్చితంగా మేలుకే. ఎందుకంటే దేవుడు నీకు శత్రువు కాదు, నీకోసం ప్రాణం పెట్టిన మీ నాన్న. పరలోక మహిమను ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. స్తోత్రం. ఎందుకు రప్పిస్తున్నాడు దేవుడు నీకు ప్రతికూలతలు? చెప్పు, నోరు తెరిచి. నీలో ఉన్న పరిమళాన్ని, గుడ్డిలో ఉన్న అత్తరు పరిమళం బయటికి రావాలంటే అది బద్దలైపోవాల్సిందే.
అలాగే నీ హృదయం బద్దలయ్యే అనుభవాలు వస్తేనే ఆ పరిమళం బయటకు వచ్చింది. అనేకుల కడుపు నింపే ఆహారం అవ్వాలి అంటే కృతజ్ఞతలు చెల్లిస్తాడు. రొట్టెను పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించాడంటే ఆ చేతుల్లో నిన్ను చూసుకో, ఆ రొట్టె ప్లేస్లో నిన్ను ఊహించుకో. నిన్ను పైకెత్తి కృతజ్ఞతలు చెప్పాడంటే అర్థం ఏంటి తెలుసా? అనేక మంది కడుపులు నింపడానికి ఆ రొట్టె ఆహారమైనట్టు అనేకులకు దీవెనగా నిన్ను మారుస్తాను. జరిగింది. లేకు, పైకి లేచి నిలబడ్డాం. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూలతల్ని బట్టి కృంగిపోవద్దు. అవసరమును బట్టి కొంచెము కాలము నీకు శ్రమ కలుగుతుందన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరమును బట్టి కొన్ని శ్రమలు మీకు కలుగుతున్నాయి, కానీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అది కారణమైంది. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి అనుమతించబడేటువంటి ఈ శోధనలు 2 ప్రయోజనాలు మనకు తెస్తాయి బిడ్డలారా. ఒకటి ఇక్కడ మన విస్తారంగా ఫలించడానికి అది కారణమైంది. రెండవది అక్కడ కూడా బహుమానం ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అన్నాడు. అంటే ఇక్కడ మరియు అక్కడ బహుళ ప్రయోజనం ఉంది మనకు అనుమతించే వాటి వెనక. కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టడు. ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు. జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు. తట్టుకుంటావు, గెలుస్తావు, పరిమళిస్తావు. ఇదే జరుగుతుంది. అన్నీ నీకే ఫేవర్గా మారతాయి, అన్నీ నీకే అనుకూలంగా మారతాయి, అన్నీ నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. అన్ని నీ తలను ఎత్తటానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి. సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి. అది జరిగిద్ది. నమ్మి కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, నాతో స్ట్రైట్గా ఈ లైఫ్లో నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నన్ను సంధించినందుకు స్తోత్రం, నా హృదయ రహస్యములు ఎరిగి నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం, స్తోత్రాలు చెప్దాం, నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్దాం. పరిశుద్ధాత్మ దేవునికి, మనల్ని ధైర్యపరిచిన దేవునికి, మన భవిష్యత్తు నెరుగున్నానని మనకు మాట ఇచ్చిన దేవునికి, నీకు ఇచ్చిన సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నిద్రాణమైన నేను మేలుకొల్పుతాను. నీకేమి ఇచ్చానో నీకు తెలియదు, నీకు ఎంత కృపనిచ్చానో నీకు తెలియదు, నాకు తెలిసి ఇచ్చిన వాడికి వాటన్నిటిని నేను వినియోగంలో పెడతానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. వయస్సు నిమిత్తము లేదు, జ్ఞానము నిమిత్తము లేదు, పరిస్థితుల నిమిత్తము లేదు, అన్నిటిని అధిగమించి నిన్ను నేను పరిమళింపజేస్తానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. సంతోషంగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. విరువునైనా మమ్మల్ని విరువునైనా మమ్మల్ని పగలగొట్టునైనా మమ్మల్ని పగలగొట్టు, చెక్కునైనా మమ్మల్ని చెక్కు, కాల్చునైనా నీ అగ్ని చేత కాల్చి శుద్ధ సువర్ణముగా మార్చు. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముక్కు సూటిగా మాట్లాడినందుకు, చాలా వివరణాత్మకంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు మహిమను ఆరోపిస్తా ఉన్నాం. నా ప్రభువా, ఈ సంగతులన్నీ ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మేము ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలు భవిష్యత్తులో మధురమైన అనుభవాలుగా, తీయని జ్ఞాపకాలుగా నువ్వు మార్చుతున్నందుకు స్తోత్రము. మార్పు చెందని మా కుటుంబ సభ్యులను గురించి, సమాజ ప్రజలను గురించి కూడా నువ్వు అద్భుతంగా మాట్లాడా. ఈరోజు మూర్ఖంగా ఉన్నవాళ్ళు భవిష్యత్తు పౌలులు అవుతారు. నేడు సౌలులే భవిష్యత్తు పౌలులు అవుతారు. మీకంటే ఎక్కువగా భక్తి చేస్తారు, మీకంటే పరిపూర్ణంగా ఉంటారు అనే మాట నువ్వు మాట్లాడావు. కృతజ్ఞతలు ప్రభువా. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. హృదయ రచనలు పసిగట్టగలిగిన దేవా నాయనా, ఏనాడో మమ్మల్ని చేతబట్టావు,
ఏనాడో మమ్మల్ని చేతబట్టావు, నడిపిస్తున్నావు. అంతవరకు నువ్వు ప్రేమించే గొర్రెలను వదిలిపెట్టావు నాయన. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలన్నిటిని బట్టి నిన్ను మహింపరుస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను కృతజ్ఞతలతో మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి టీ బ్రేక్ తీసుకొని ప్రార్థనలో గడుపుతారా? చెప్పండి పెద్దగా. స్టార్టింగ్లో వాక్యానికి ముందే చెప్పాను, నేను వదిలినా మీరు వదలటానికి వీల్లేదు. ఓకే, రైట్. మీ అందరి కోసం ఒక ప్రార్థన చేస్తాను. తలలోంచి కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, ఈ హోల్ నైట్ ప్రేయర్లో నీ బిడ్డలందరినీ విస్తారంగా సమకూర్చు. దైవజనులు, విశ్వాసులందరూ కూడా నీ సన్నిధిని కాంక్షించే నీ బిడ్డలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నీ పాదాల చెంత కనపడ్డారు. నీ సన్నిధిని కనపడిన ఈ బిడ్డలందరినీ నీవు దర్శించి మాట్లాడావు. ఈరోజు పరిస్థితిని గురించి నువ్వు కలత చెందొద్దు. నీకు సుందరమైన భవిష్యత్తును నేను సిద్ధపరిచాను, విస్తారం చేయబోతున్నాను. నీవు నీ నుంచి పరిమళం వెదజల్లేటట్టు నేను చేస్తాను. నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆహారముగినట్లు నిన్ను నేను తయారు చేస్తాను అని మా అందరితో నీవు మాట్లాడావు. సేవకులతో మాట్లాడావు, విశ్వాసులతో మాట్లాడావు. ఎక్కడో దూరాల్లో ఉండి అందుబాటులోకి వచ్చి చెవినిచ్చిన బిడ్డలందరినీ దర్శించి మాట్లాడావు. ఈ మాటలన్నీ మా బ్రతుకుల్లో నిజము చేస్తున్నావు. నీ కృతజ్ఞతలు. మా బిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఏ విధమైన శ్రమ, సమస్య, శోధన, బాధ, వేదన, కరువు, ఇబ్బంది, మరణకరమైన వేదనలో నలుగుతున్నారో నజరేయుడగు యేసు నామములో నీ బిడ్డలకు మాకు విడుదల కలుగునుగాక. గొప్ప సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, స్వస్థత, మనోప్రశాంతత, విశ్వాసములు వృద్ధి, ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి, నీలో ఇంకా వాడబడే అనుభవాలు మాకు దయచేయండి. ఎంతమంది రోగులు ఉన్నారో స్వస్థపరచండి. ఎంతమంది బలహీనులు ఉన్నారో వారికి బలాభివృద్ధి కలిగించండి. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చండి, నీ శక్తితో నింపండి. రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత వారికి అనుగ్రహించండి, గొప్ప విడుదల వారికి దయచేయండి. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపండి నాయన. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ కాకుండా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అన్నీ నాకు అనుకూలమే అని పాజిటివ్ థింక్లో ఉండటానికి సహాయం చేయండి. నా ప్రభు అన్నీ కూడా అనుకూలంగా నా దేవుడు మారుస్తాడనే విశ్వాసముతో అవే జయం పొందడానికి, అవే సాధించుకోవడానికి, అవే గెలుపులుగా మారడానికి మీరు కార్యములు చేయండి. నా బిడ్డలందరినీ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ దీవించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు వట్టిగా నీ మాటలు విని వెళ్ళేవాళ్లే కాకుండా నీ పాత్రలై, నీ పని చేసేవారై నాయన నీ బిడ్డలు సిద్ధపడాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొందాలి. ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదో వారు రక్షణలోనికి రావాలి. ఇంకా ఎంతమందికి తమ జీవితాల్లో నీకు స్థలం ఇవ్వకుండా ఉన్నారో వారిని దర్శించి తమ జీవితాల్లో నీకు చోటిచ్చేటట్టు వారిని మీరు దర్శించండి. మా బ్రతుకులు నీ చేతుల్లోకి తీసుకున్నావు, ఆశీర్వదించి ఈ స్థితికి తెచ్చావు. మా బిడ్డలు కూడా ఇంకా కొంతమంది బాప్తిస్మం పొందలేదు, ఇంకా పాపములో ఉన్నారు, పాపులుగానే ఉన్నారు. కనీసం ఈ రోజన్నా వారి మనోనేత్రాలు వెలిగింపబడి రక్షణానుభవంలోనికి వచ్చేటట్టు వారితో మాట్లాడండి. వారి పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తిస్మం పొంది నిత్య జీవానికి వారసులయ్యేటట్టు వారిని తీర్చిదిద్దండి. ఇప్పుడే ఈ క్షణమే దర్శించండి. పరిశుద్ధాత్మ బిడ్డల హృదయాలు తెరవండి. కనికరించి కార్యములు జరిగించండి. కృపగల హస్తానికి బిడ్డలను అప్పగిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అలానే నిలబడి ఉండండి. మీకు ఒక మాట చెప్తాను. నాకు బాగా దప్పిక అవుతున్నాయండి మంచినీళ్ళు. ఇక్కడ ఉన్నోళ్ళు చూడండి, నాకు బాగా దప్పిక అవుతున్నాయి మంచినీళ్ళు. నీళ్లు నాకు దూరంగా ఉన్నాయా, నాకు దగ్గర ఉన్నాయా? అందరూ కనపడ్డ వాళ్ళందరూ చెప్పండి. ఓకేనా? నా నోటికి ఒక అడుగు దూరంలో ఉన్నాయా? అంతే కదా, ఒక అడుగు దూరంలో ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు నోటి దగ్గరే ఉన్నాయి. ఇలాగున నేను సంవత్సరం నా నోటి దగ్గర పెట్టుకుంటే నా దప్పిక తీరిద్దా? ఎందుకంటే నీళ్లు నా దగ్గరే ఉన్నాయిగా, నా చేతుల్లోనే ఉన్నాయిగా. ఇది ఎలాగా సంభవమో, నీళ్లు నాకు దగ్గర ఉండి నా చేతిలో ఉండి ఇలా సంవత్సరం ఉన్నా నా దాహం తీరనట్టే, మారు మనసు పొందకుండా
పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్యను లోపలికి స్వీకరించకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, మందిరంలోనే ఉన్నా, సంవత్సరాలు వెంబడించినా నిత్య జీవాన్ని పొందలేవు, పాప క్షమాపణ పొందలేవు, దేవుని జీవాన్ని పొందలేవు, జీవగ్రంథంలో పేరు సంపాదించలేవు. ఇవన్నీ నీకు దక్కాలంటే యేసుని నువ్వు తాగాలి, యేసును స్వీకరించాలి. యేసుని స్వీకరించాలంటే ముందు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశిస్తాడు. అర్థమైందా? అప్పుడు నువ్వు దేవుని కొడుకువి, కూతురు అవుతావు, దేవుని రాజ్య వారసురాలు అవుతావు. అలా కాకుండా నేను మందిరానికి వెళ్తున్నానులే, ఇప్పుడుగా ఛానల్ నుంచి వెళ్తున్నాను, నేను కూడా పోతాలే పరలోకం అంటే అది జరగదు. అది ఎలాంటిదంటే దప్పికవుతున్నాడు నీళ్ళు దగ్గర పెట్టుకున్నట్టే తప్ప ప్రయోజనం లేదు. మరి ప్రయోజనం కావాలంటే ఈ నీటిని స్వీకరించాలి. అలాగూ యేసయ్య వల్ల నీవు ప్రయోజనం పొందాలంటే యేసుని నీ జీవితంలోనికి స్వీకరించాలి. అన్నా నాకు తెలియక నేను ఇంతకాలం ఆగాను. ఈరోజు క్లియర్గా నాకు అర్థమైంది. నేను రక్షణ పొందుతాను, నా బాప్తిస్మం పొంది నేను నా పాపాలన్నీ కడిగేసుకొని నేను కూడా యేసుని స్వీకరిస్తాను. నాకు ఆశ ఉందన్నా, నాకు నువ్వు బాప్తిస్మం ఇస్తే ఈ రాత్రి నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమందికి యేసు కావాలి? నాకు యేసు కావాలి, నేను యేసుని స్వీకరిస్తాను, నాకు రక్షణ కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, ఒక్క పాట పాడతాను, వచ్చేసేయండి. పురుషులు అటు నుంచి, స్త్రీలు ఇటు నుంచి వచ్చేసేయండి త్వరగా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది, కొనసాగించే యేసు. బాప్తిస్మం కావాలన్నా నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి అన్నోడు పరిగెత్తండి, స్పీడ్గా వచ్చేసేయండి, ఆలస్యం చేయొద్దు. స్త్రీ పక్క నుంచి రావాలి. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. త్వరగా నడవండి నాన్న, త్వరగా నడవండి. రక్షణ పొందకూరు వచ్చిన వాళ్ళు త్వరగా రావాలి. ఇటుకుంటారండి.
విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నిత్య నరకము నుంచి తప్పించబడాలంటే నిత్య జీవానికి వారసురాలివి కావాలి అంటే యేసుని స్వీకరించాలి. యేసుని జీవితంలోకి అనుమతించాలి. జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసురాలివి కావాలి. చేసిన పాపాలు చాలు, చేసిన చెడుతనం చాలు, ఇక మారిపోవాలి. క్రొత్త జీవిత అనుభవంలోకి రావాలి. ఈ రాత్రే దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దాం. రండి. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. స్పీడ్గా త్వరగా వచ్చేయ్. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు. నాకు తోడుండగా తుఫానులైనా వెనుగాలులైనా తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. త్వరగా రండి. Praise the Lord. దేవుని మహిమపరుద్దామా? ఎలా? ఇచ్చాను. మీరు కూడా దగ్గర రండి. పర్లేదు, నిలబడి ఏం కాదు, అక్కడే ఉండు. ఎక్కన ఏమైంది పాపమా? కాదుగా. అన్న నేను రక్షణ పొందాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగా. అందరు పొందారు. ఇదిగో చాలా మంది ఇంకా రక్షణ పొందని స్థితిలో ఉండి ఈరోజు దర్శించబడి దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెట్టారా, లేకపోతే హృదయపూర్వకంగా మీ అంతటా మీరే వచ్చారా? ప్రలోభ పెట్టడం కానీ బలవంతం పెట్టడం కానీ ఏం లేదుగా. యేసు కావాలనుకున్నారు, వచ్చారు. ఎంతవరకు ఉంటారు క్రీస్తుతో?
తుది శ్వాస విడిచేంత వరకు. ఏం చేశాడు యేసయ్య మీకోసం? నోరు తెరిచి చెప్పండి నాన్న అందరూ. చనిపోయినంతనాడా, తిరిగి లేచాడా? ఎన్నో రోజులు. నిజమైన దేవుడు ఎవరు? హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారా? మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీ పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్తాయి? అంతేనా? ఆయన శిలువ మీకోసమే పొందాడు. ఈరోజు ఆయన రక్తంలో కడగబడుతున్నాం. మళ్ళీ లోకానుసారతమైన జీవితంలోకి వెళ్ళవుగా? లోకానుసారతలోకి వెళ్తావా? వెళ్ళవుగా? వదిలేసావు. ఇక యేసయ్యతోనే.